మన పితాశ్రీ అసలు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో తపస్సు చేయడానికని. అబ్బా వెతికి వెతికి వెతికి. దీన్నే మరి ప్రయాస అంటారు. అలా కమండలం విసిరేస్తే ఏమీ లాభం ఉండదు సుమా. ప్రయాసకు మారు పేరే తపస్సు అంటే. పితాశ్రీ తపస్సు చేయడానికి వెళ్ళారు. మనం చేసే తపస్సు కఠోరమే. అయితే వెళ్ళి తపస్సు చేద్దామా? తీసుకో కమండలం. నేను అన్నది అది కాదు, వెళ్ళి వెతుకుదామన్నాను. ప్రయాస పడాలిగా. పద వెళదాం. దైత్య గురు శుక్రాచార్య. పితాశ్రీ ఇది పితాశ్రీ కాదు, పితాశ్రీకే ఇది పితాశ్రీ. మొత్తం అడవికంతా పితాశ్రీది. ఇది ఏదో సింహగర్జనే. చాలా మన తపస్సు. ఇక మనం చావుని కొని తెచ్చుకోవద్దు. మరి పితాశ్రీని వెతకాలి కదా. ప్రహ్లాదుడికి మనం దైత్య శిక్షణ ఇవ్వక తప్పదు కదా. లేకుంటే ప్రయాస పూర్తి కానట్టే. మరి ఏదైనా స్థలానికి వెళ్ళిపోదాం. పితాశ్రీ దైత్య గురు శుక్రాచార్య. ఎక్కడని వెతకగలం పితాశ్రీ? బుద్ధిహీనులారా, మూర్ఖులారా, మీరు మా మంత్రసిద్ధి సాధించినదంతా విఫలం చేసేశారు. ఇక్కడికి రావలసిన అవసరమేమొచ్చింది? నేను మీరు చేసిన అపరాధాన్ని క్షమించనేలేను. మీకెలాంటి శిక్ష విధిస్తానంటే అది జీవితమంతా గుర్తుంటుంది. పితాశ్రీ, ఇప్పుడు గనక మేమిక్కడికి రాకపోయి ఉంటే తమరు తప్పక మాపై ఆగ్రహించేవారే. ఎందుకు? ఎందుకంటే మీరు ప్రహ్లాదుడికి చదువు నేర్పే బాధ్యత మాకు అప్పగించారుగా. ఆ పని మాత్రం మా వల్ల కావటం లేదు. అతడే మాకు చదువు చెప్పేట్టున్నాడు. అతడి మనసులో దైత్యులంటే ఏమాత్రం గౌరవమే లేదు. మహావిష్ణువును, ఆ విష్ణు భక్తిని కొనియాడుతాడు. ఏవేవో విచిత్రంగా మాట్లాడతాడు. వాటిని అర్థం చేసుకోవటం మా వల్ల కాదు పితాశ్రీ. దైత్య శత్రువు నారదుడు తన్ని భ్రమింపచేశాడు. మాకు తెలిసిపోయింది. ఆ నారదుడే కయాధును ఇంద్రుడి బారి నుండి కాపాడి ఆమెకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చాడు. అతడే విష్ణు భక్తిని కొనియాడుతూ గర్భస్థ శిశువు ప్రహ్లాదుడికి ఆ భక్తిని నూరిపోశాడు. ఇప్పుడేమవుతుంది పితాశ్రీ? ఆ తప్పుడు సంప్రదాయం నుంచి ప్రహ్లాదుణ్ణి విముక్తుని చెయ్యాలంటే మనమెన్నో ప్రయత్నాలు చెయ్యాలి. అయితే తమరిక మాతో పాటుగా ఆశ్రమానికి రండి. అవును పితాశ్రీ, తమరు మా వెంట ఆశ్రమానికి రండి. తమరు వస్తే గాని పరిస్థితి కుదుటపడదు. ఎలా రాను? మరిక్కడ ఉండి ఏం చెయ్యను? మంత్రసిద్ధినిచ్చే తపస్సును విఫలం చేసి మీరు అనర్థం తెచ్చారు. నాకు అనుమానమే, మన దైత్యులకి ఆపద కలుగుతుందో ఏమో. పదండి. త్వరగా త్వరగా రండి పితాశ్రీ. దుష్ట ప్రహ్లాద, దైత్య కులంలో జన్మించి నీవిలా దేవతలను పొగుడుతున్నావే, దైత్య బాలులకు లేనిపోనివి నేర్పుతావా? నిన్నిక్కడికి దైత్యకుల శిక్షణకై మేము తీసుకొచ్చాము గనక నీవది నేర్చుకోవలసిందే. పద. బాలప్రహ్లాదుని సాత్విక చింతన, పవిత్ర భావాలు, అతడి విష్ణుభక్తి చూసి దైత్య గురువు శుక్రాచార్యుడు అసంతుష్టుడు, క్రోధితుడు అవుతాడు. ఆయన ప్రహ్లాదుణ్ణి విష్ణుభక్తి నుంచి విముఖుణ్ణి చేసి
దైత్య సంస్కృతి వల్ల ప్రభావితుడై దైత్య ప్రవృత్తిని అవలంబింపజేసే చదువు నేర్పుదామనుకుంటాడు. అలా దైత్య గురువు శుక్రాచార్యుని వల్లనే ప్రేరణను ప్రోత్సాహాన్ని పొందిన హిరణ్యకశిపుడు నిర్దోషులైన వారిని ఋషిగణాలను బాధించి భయపెట్టి దురాగతాలు చేసి విజయఘోషల మధ్య తన సేనతో పాటు మళ్ళీ తన మహలులో ప్రవేశిస్తాడు. దైత్యరాజు హిరణ్యకశిపునికి మహాచూరుడు మహాబలి, దైత్యరాజు హిరణ్యకశిపునికి మహాచూరుడు మహాబలి, దైత్యరాజు హిరణ్యకశిపునికి ప్రణామం మాత. ఆయుష్మాన్ భవ. దైత్యకుల వీర సైనికులారా, మీరు విజయులై తిరిగి వచ్చారు. అందుకు మీకు నా అభినందనలు. దైత్యరాజు హిరణ్యకశిపుడు దేవతలను దాసులుగా చేసుకున్నాడు. అందుకు నేను అతన్ని కూడా అభినందిస్తున్నాను. దైత్యరాజు విష్ణు భక్తులను దండించాడు. ఋషుల మునుల ఆశ్రమాల్లో దైత్య సంప్రదాయం నెలకొల్పాడు. నేనందుకు వారిని అభినందిస్తున్నాను. నేను ఆశించేది భవిష్యత్తులో కూడా దైత్యరాజు తన శత్రువులను ఇలాగే పరాజితులను చేయాలని. వారిని పరాజితులను చేసి వారిని సంహరించేయాలి. దైత్యరాజా, దుష్టుడైన నీ తనయుడు మన శత్రు పక్షపాతి అయిపోయి వారి పక్షాన మనకు విరుద్ధంగాను మాట్లాడుతున్నాడు. ఏమైంది గురువర్యా? ఇతడు దైత్యులకు అహింస, దయాదానం, ధర్మం, ఆ విష్ణు భక్తి వంటివన్నీ నేర్పుతున్నాడు. తమరు ఏమిటంటున్నారు గురువర్యా? నేను చెబుతున్నదంతా నిజమే. అంతేకాదు, ఇతడు మా ఆశ్రమాన్ని, మా దైత్యుల ఆశ్రమాన్ని విష్ణు భక్తి ప్రచారానికే ఒక కేంద్రంగా చేసేశాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి గురువర్యా? నీవు అతన్ని దండించవలసింది. తమరిలా కోపంతో ఉత్తేజితులైపోయి తమనే కష్టపెట్టుకుంటున్నారే ఆచార్య. ఓం హరి. కానీ ఒకటి మాత్రం నిజం, తమరు చెప్పినంత మాత్రాన అబద్ధం ఏమీ నిజమైపోదు కదా. ఒక బాలుడిపై ఇలా ఎంతో ఘోరమైన అబద్ధాలు చెప్పేది మా కులగురువేనని తెలుసుకుని నేను ఎంతో సిగ్గుపడుతున్నాను, ఎంతగానో బాధపడిపోతున్నాను. దుష్టుడా, నీకింత సాహసమా? ఇక నిన్ను తప్పక దండించవలసిందే. కాస్త ఆగండి దైత్య గురు. నేను ప్రహ్లాదుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మన దైత్య గురువు అబద్ధం చెప్పారా? నీవు దైత్య గురువు ఆశ్రమంలో మన శత్రువు అయిన విష్ణువు భక్తిని ప్రచారం చేయలేదా? ఉపదేశాలు చేయలేదా? దయతో వారి పట్ల శత్రుభావనను త్యజించండి పితాశ్రీ. దానివల్ల ఏమవుతుంది ప్రహ్లాద? నువ్వు చెప్పదలిచిందేమిటి? నేను దైత్యుల మదిలోని శత్రుభావన తొలగించి వారిని అందరికీ మిత్రుల్ని చేస్తాను పితాశ్రీ. ఆ మైత్రీభావం గనక మనసులో నాటుకోవాలంటే ఆ మహావిష్ణువే హృదయంలో నెలకొని ఉండాలి. మహావిష్ణువును మన శత్రువుని భావిస్తూ దైత్య గురువు సమస్త దైత్య జాతికి కూడా వినాశం కలిగించజూస్తున్నారు పితాశ్రీ. ఓం హరి. కులద్రోహి, ఇక నిన్ను ప్రాణాలతో వదిలేది లేదు. ప్రహ్లాదుని ప్రభుభక్తి పూరిత వచనాలు విని క్రోధితుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి దండించటమే కాక ప్రభుభక్తిలో నిమగ్నులై ఉండే ఋషులు మునుల జీవితాలను అస్తవ్యస్తం చేయటానికి మళ్లీ వారిపై ఆక్రమణ చేయమని తన సేనాపతి దుందుభి నినాదుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. తన ప్రభువాజ్ఞ ప్రకారం దుందుభి నినాదుడు నిర్దోషులైన ఋషుల యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. వారి ఆశ్రమాలను తగలబెడతాడు. బాధితులైన ఋషులంతా త్రాహిమాం త్రాహిమాం అని ఆక్రోశిస్తారు. పరమేశ్వరుని శరణు కోరడం తప్ప అన్యథా వారికి ఏ మార్గమూ గోచరించలేదు. ఓ పరమేశ, హిరణ్యకశిపుడి భయంకర రాక్షసులు మా యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. అంతేకాదు ప్రభు, మాపై దౌర్జన్యాలు చేస్తున్నారు.
వారికి ఇష్టం లేదు యజ్ఞం వంటి శుభకార్యాలు జరగడం. మమ్ము రక్షించండి దేవేశ్వర. రాక్షసులు మా ఆశ్రమాలు నాశనం చేస్తున్నారు ప్రభు. నిర్దోషులైనటువంటి వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు ఈ రాక్షసులు. ప్రభు, ఆపండి ఈ అనర్థాన్ని. తమరు శరణాగతుల్ని ఉద్ధరించి దీనులను తరింపజేయగలరు. తమ భక్తులపైనే ఇలా అసురులు అత్యాచారాలు చేస్తే ఇంకా వారినెవరు కాపాడగలరు? అసురుల వల్ల కలిగిన ఈ కష్టాలను అంతమొందించండి స్వామి. ఋషులారా, మీ బాధలు విని మేము బాధపడ్డాం. సమస్య ఏమిటంటే ఈ రాక్షసుల శక్తి చరమస్థాయిని అందుకునేదాకా దాన్ని అంతమొందించడం సంభవం కాదు. దీని తర్వాత మీకు మేమొక ఉపాయం చెబుతాం. దానితో వారి అత్యాచారాలు అంతమవుతాయి. ఇక మీరంతా నిశ్చింతగా మీ ఆశ్రమాలకు వెళ్ళండి. మునుపటిలాగే ధర్మ మార్గాన్ని అనుసరించండి. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జై! భక్తవత్సలుడు పరమేశ్వరునికి జై! భక్తవత్సలుడు పరమేశ్వరునికి జై! భక్తవత్సలుడు పరమేశ్వరునికి జై! తమరు ఋషులకేదో ఉపాయం చెబుతానని మాట ఇచ్చారు కదా, ఆ ఉపాయం ఏమిటి స్వామి? దేవి పార్వతి, మాకేదైనా ఉపాయం చెప్పాలనే ఉంది. మీరు కోరినంతనే హిరణ్యకశిపుడి రాక్షసులు అత్యాచారాలు ఎలా ఆపేస్తారు? తమరందుకుగాను ఏదైనా చేయవలసిందే స్వామి. దేవి, నీవు మాకు అర్ధాంగివి మాత్రమే కావు సుమా, శక్తికి అవతారానివి కూడా. నీవు సంజ్ఞ చేసినంతనే ఎంతో పెద్దవి, అతి భయంకరమైన దుష్టశక్తులన్నీ నాశనమయ్యాయి, కాగలవు కూడా. ఆశ్చర్యంగా ఉందే. నీకు మా ఉపాయం అంటే అనుమానంగా ఉందా? లేదు స్వామి, తమ ఉపాయం అంటే నాకు అనుమానం కలిగే ప్రశ్నే తలెత్తదు. నేను కేవలం తమని అడగదలిచిందల్లా, ఆ హిరణ్యకశిపుడి యొక్క జన్మకు అంతిమ కాలం వచ్చిందా, లేక సమయం ఇంకా ఉందా? దైత్యగురు శుక్రాచార్య ప్రత్యక్షం కా. వెంటనే ప్రత్యక్షం కా శుక్రాచార్య. ఓం ధూర్జటేశ్వరాయ హవ్యవాహనాయ దైత్యగురు శుక్రాచార్య ప్రత్యక్షం కా. వెంటనే ప్రత్యక్షం కా శుక్రాచార్య. దైత్యగురు. నేను వచ్చేశాను పరమేశ. నన్నెందుకు పిలిపించారు? ఏమి తమ ఆజ్ఞ నాకు? శుక్రాచార్య, నీవు మాకు భక్తుడవేనా? ఈ నిజం జగమంతటికి తెలిసినదే పరమేశ. నీవు ఆరాధన కావించి మా నుంచి మృత సంజీవిని విద్యను, ఇతర అనేక సిద్ధులను పొందినవాడవు. అది కూడా నిజమే. అది శోచనీయము, లజ్జాకరము కూడా. నీవి శక్తులను, విద్యలను, సిద్ధులను పొందడానికి కారణం నీ యొక్క దైత్య శిష్యులను శక్తివంతుల్ని చేసి వారి చేత నిర్దోషులైన ఋషులపై అత్యాచారాలు చేయిద్దామనా? వారి యజ్ఞకార్యాలకు అడ్డుపడదామనా? వారిని పీడించాలనా? కాదు మహిష, కాదు. ఇదంతా జరగడానికి నా అనుమతి, ప్రోత్సాహం నేనివ్వలేదు. దీనికి అర్థమేమిటంటే నీ శిష్యుడైన హిరణ్యకశిపుడు, అతడి అనుచరులు నీ పట్ల ఏమీ గౌరవం, ఆదరం, గురుభావం కలిగి ఉండరనా? అది నిజం కాదు మహేష. అయితే మరేమిటి? వారి దౌర్జన్యము, వారి దుశ్చర్యలకు నీ సహాయమేమీ లేదంటావా? వారు నిన్ను గౌరవిస్తారంటావు, మరి నీవు వారిని ఏమాత్రం వారించలేదే? నిర్దోషులైన ఋషులపై అత్యాచారాలు చేయవద్దని ఆపలేదంటే మేమింకేమనుకోవాలి? నీవే హిరణ్యకశిపుణ్ణి, అసురులను ఋషులపైన అత్యాచారాలు చేయమని ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చావనా? లేదు కైలాసపతి, లేదు. అలా అనుకోవడానికి కారణమేమీ లేదు. అది నిజం కూడా కాదు. అయితే మరి నిజమేమిటో నీవు మాకు చెప్పు. కేవలం ఇంతే మహేష. నేను దైత్యరాజుకు దైత్య శత్రువుల గురించి హెచ్చరికగా ఉండమని సూచించాను. దైత్య గురువుగా అది
నా కర్తవ్యం కూడాను. కాస్త చెప్పండి దైత్యగురు శుక్రాచార్య, దైత్య శత్రువులు ఎవరని భావిస్తున్నారు? దైత్య శత్రువులంటే వారు దేవి, ప్రస్తుతం దైత్య శత్రువులు ఎవరో నిర్వచించడం వల్ల ఏమీ లాభం ఉండదు. మనం గనక దైత్యుల దుశ్చర్యలను వారిస్తే మనను కూడా దైత్య శత్రువులనే అనగలరు సుమా. అదెలా జరుగుతుంది దేవేశ్వర? సంపూర్ణ దైత్య జాతి తమను ఆరాధిస్తుంది. వారు తమను శత్రువులని ఎలా అనగలరు? నేడు మీరు మమ్మల్ని ఆరాధిస్తారు, కానీ కాలంతో పాటు పరిస్థితి మారిపోగలదు. అభిప్రాయ భేదాలు కలిగిన వారి దురాగతాలకు మేము ఎదురు చెప్పినా కూడా నిజం త్వరలోనే మారిపోగలదు శుక్రాచార్య. మరొకటి కూడా జరగవచ్చు. ఈ దైత్యుల ఒత్తిడికి లొంగి తమకు వారిని సమర్థించి మమ్మల్ని విరోధించడం తప్పనిసరి కావచ్చు. మమ్మే దైత్య శత్రువులు అనుకోవచ్చు. ఒకసారి ఆ జలంధరుని విషయంలో జరిగిందిగా. సమాధానం ఇవ్వలేవా శుక్రాచార్య? ఇప్పుడు నీకొక ఆదేశం ఇస్తున్నాం, జాగ్రత్తగా విను. అలాగే మహాదేవ. వెంటనే నీ ప్రభావాన్ని ఉపయోగించి హిరణ్యకశిపుణ్ణి హెచ్చరించు. అతడు ధర్మాత్ములపై అత్యాచారాలు చేయరాదు, లేకుంటే ఫలితం వినాశాన్నే తెస్తుంది. నేను తమ ఆజ్ఞను శిరసావహిస్తాను దేవాతిదేవ.